హలో అండి. ఈరోజు ఈ వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ సైడ్ జిప్పు ఎట్లా కట్ చేసుకోవాలో చూద్దాం. ఏ సైజు బ్లౌజ్ అయినా సరే, చిన్న సైజు బ్లౌజ్ అయినా పెద్ద సైజు బ్లౌజ్ అయినా సరే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా కుదరాలంటే ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం. ఈ బ్లౌజ్కి వచ్చేసి సైడ్ జిప్ పెడుతున్నాను. సో మనం సైడ్ జిప్ పెట్టుకోవాలన్నా, బ్యాక్ ఓపెన్ పెట్టుకోవాలన్నా క్లాత్ని ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలో చూద్దాం. సో ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండేలా ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి క్రింది వైపు హెడ్జెస్ సమానంగా ఉండేలా చూసుకోవాలి. సో ఇట్లా చూసుకున్న తర్వాత ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకుని బ్లౌజ్ పొడవుని చూసుకునేటప్పుడు బ్లౌజు బ్యాక్ వైపు ఉండేలా చూసుకోవాలి. సో ఇట్లా చూసుకున్న తర్వాత ఈ బ్లౌజ్కి వచ్చేసి బ్యాక్ ఓపెన్ ఉంది. సో నేను వచ్చేసి సైడ్ జిప్పు ఎట్లా పెట్టాలో చెప్తాను. సో ఇప్పుడు షోల్డర్ జాయింట్ దగ్గర నుండి బ్యాక్ వైపు డాట్ దగ్గరికి కింది లాగి పట్టుకుని మనం కొలుసుకోవాలి. బ్లౌజ్ పొడవు వచ్చేసి 16 ఇంచెస్ ఉంది. సో ఆ 16 ఇంచెస్ని మనం నోట్ చేసుకోవాలి. బ్లౌజు పొడవు వచ్చేసి 16 ఇంచెస్. సో ఇప్పుడు ఆ 16 ఇంచెస్ని మనం నోట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్రింద ఎడ్జెస్ సమానంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పావించు క్రింద ఒక మార్జిన్ వేసుకోవాలి. సో ఇప్పుడు వేసుకున్న తర్వాత ఆ మార్జిన్ దగ్గర నుంచి, ఆ మార్క్ పెట్టుకున్న దగ్గర నుంచి పైకి 16 ఇంచెస్ లెంత్ దగ్గర ఇంకొక మార్క్ వేసుకోవాలి. సో 16 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ పై వైపు కూడా ఒక హాఫ్ ఇంచు ఖర్చుకి ఇంకొక మార్జిన్ వేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి అదే 16 ఇంచెస్ ఇటువైపు కూడా మార్క్ చేసుకోవాలి. మనం ఇట్లా మార్క్ చేసుకున్నాము అంటే మనకి ఫిట్టింగ్ అంతా కూడా పర్ఫెక్ట్గా మనం మార్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి నడుము చుట్టుకొలత చూసుకోవాలి. సో నడుము చుట్టుకొలత చూసుకునేటప్పుడు మనం హుక్ పట్టీ దగ్గర నుంచి మనం టేప్ని ఇట్లా లాగ తీసుకుని మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం కొలుసుకోవాలి. సో కాజా పట్టీ వైపు మనం లోపలికి ఫోల్డ్ చేసి మనం కౌంట్ చేసుకోవాలి. సో ఈ నడుము లూజ్ వచ్చేసి 34 సైజు అంటే ఇది పెద్ద సైజు బ్లౌజు. సో ఇప్పుడు మనం ఈ 34 సైజు కూడా మనం నోట్ చేసుకోవాలి. నడుము లూజ్ వచ్చేసి 34 సైజు. మనం నడుము లూజ్ని ఎట్లా తీసుకోవాలి అంటే 34/4. సో మనం ఈ 34/4ని మనం ఎట్లా మార్క్ చేసుకోవాలన్నది చూద్దాం. సో ఇప్పుడు వచ్చేసి టేప్ని 34 దగ్గర నుంచి ఒక ఫోల్డింగ్ వేయాలి, నెక్స్ట్ ఇంకొక ఫోల్డింగ్ వేయాలి, నెక్స్ట్ ఇంకొక ఫోల్డింగ్ వేయాలి. సో ఇప్పుడు ఆ మెజర్మెంట్ ఎంత వస్తుందో మనకి అది ఎంత వస్తుందో చూసుకోవాలి. సో ఇప్పుడు 8.5 మనకి నడుము లూజ్ వచ్చింది. సో ఆ 8.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకోవాలి. సో ఎక్స్ట్రా 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. సో బ్యాక్ డాట్స్ కోసం. సో నెక్స్ట్ వచ్చేసి ఒక 1.5 ఇంచెస్ దగ్గర ఖర్చు కోసం మార్క్ వేసుకోవాలి. అది మీ చాయిస్, 1.5 ఇంచ్ పెట్టుకోవచ్చు, 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ నెక్ షోల్డరు ఎట్లా మార్క్ చేసుకోవాలో చూద్దాం. సో నెక్ షోల్డరు మార్క్ చేసుకునేటప్పుడు ఇది చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అన్నది మనం చూసుకోవాలి. సో 28, 29, 30 ఇవన్నీ కూడా చిన్న సైజ్ బ్లౌజెస్. 31, 32, 33, 34. సో ఇవి వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజెస్. సో ఇప్పుడు మనం ఇది ఏ సైజు బ్లౌజ్ అన్నది చూద్దాం. నడుము లూజ్ ఎంత వచ్చింది? 34 సైజు. సో ఇది వచ్చేసి 34 సైజ్ బ్లౌజ్ అంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్. సో ఈ పెద్ద సైజ్ బ్లౌజ్కి మనం నెక్ షోల్డరు 6 ఇంచెస్ తీసుకోవాలి. నెక్ వచ్చేసి 3 ఇంచెస్, షోల్డరు 3 ఇంచెస్. సో ఇప్పుడు వచ్చేసి ఆమ్ డౌన్ కూడా 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకోవాలి. సో ఇప్పుడు ఈ 2 మార్కుల్ని కలుపుకుంటూ ఒక లైన్ వేసుకోవాలి. సో ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ తీసుకోవాలి. చెస్ట్ లూజ్ ఎట్లా తీసుకోవాలి అంటే మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది? 8.5.
సో 8.5 ఇంచెస్కి ప్లస్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి. సో ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచ్ కలుపుకోవాలి. అదే చిన్న సైజ్ బ్లౌజ్ అయితే ఒక 1 ఇంచ్ కలుపుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి 8.5 ప్లస్ 1.5 ఈక్వల్ టు 10 ఇంచెస్. ఆ 10 ఇంచెస్ మనం చెస్ట్ లూజ్ కింద మార్క్ చేసుకోవాలి. సో ఇప్పుడు అక్కడ కూడా ఒక మార్క్ వేసుకుని మనం ఆ చెస్ట్ లూజ్ దగ్గర నుండి మనం క్రింది నడుము దగ్గర నుంచి లైన్గా కలిపేసుకోవాలి. ఒక మార్క్ వేసుకుని మనం స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ అదే 6 ఇంచెస్ దగ్గర నుంచి మనం ఆమ్ డౌన్ తీసుకున్న దగ్గరికి ఒక మార్క్ వేసుకోవాలి. సో ఆ మార్క్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కాబట్టి అక్కడ కూడా ఒక మార్క్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ తీసుకోవాలి. నెక్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాం. సో ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ నెక్ డీప్ ఎంత ఉందో చూసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి ఆమ్ డౌన్ చూద్దాం. ఆమ్ డౌన్ వచ్చేసి మనం 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాము కదా, అక్కడ నుంచి ఆ కార్నర్లో ఒక 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ వేసుకోవాలి. సో ఇట్లా వేసుకుని కార్నర్ దగ్గర నుండి మనకి ఆమ్ రౌండ్ స్కేల్తో మనం మార్క్ చేసుకోవాలి. సో బిగినర్స్కి కంపల్సరీ ఈ స్కేల్ బాగా యూజ్ అవుతుంది. సో ఇట్లా మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్ వచ్చేసి మెజర్మెంట్ బ్లౌజ్కి ఎంత డీప్ ఉందో చూసుకోవాలి. సో ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్కి మనకి ఎంత డీప్ ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి 9 ఇంచెస్కి కన్నా క్రిందికి ఉంటే కనుక అది డీప్ నెక్ వస్తుంది. సో ఈ బ్లౌజ్కి వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ ఇది. సో ఇప్పుడు మనం ఎంత ఉందన్నది ఒకసారి చెక్ చేసుకుందాం. ఇట్లా చెక్ చేసుకునేటప్పుడు మనం ఆది బ్లౌజ్ని కూడా ఇట్లా కూడా పెట్టుకుని చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి అక్కడ ఒక మార్క్ వేసి ఆ మార్క్ దగ్గర నుండి మనం పైన నెక్కి 3 ఇంచెస్ మార్క్ చేసాం. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ క్రింది మనం నెక్ డౌన్ తీసుకునేటప్పుడు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మనకి 3.5 ఇంచెస్. అక్కడ కూడా ఆ 2 లైన్స్ని కలుపుకుంటూ ఒక లైన్ వేసుకోవాలి. సో మనం ఇప్పుడు ఏ నెక్ మార్క్ చేసుకోవాలన్నా కూడా ఈ రౌండ్లోనే మనం ఆ బాక్స్లోనే మనం మార్క్ చేసుకోవాలి. మనం స్క్వేర్ పెట్టుకోవాలన్నా స్కాలప్స్ పెట్టుకోవాలన్నా ఏది పెట్టుకోవాలన్నా దానిలోనే మనం మార్క్ చేసుకోవాలి. సో నేను వచ్చేసి ఇప్పుడు నెక్ కట్ చేయడం లేదు. సో ఎందుకు అంటే ఈ పార్ట్ని మనం ఈ బ్యాక్ పార్ట్ని పేస్ట్ చేసుకుని నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఆమ్ డౌన్ ఎంత వచ్చిందన్నది చూసుకోవాలి. చంక లూజు. సో చంక లూజ్ వచ్చేసి మనకి నడుము లూజ్ ఎంత ఉంది 8.5. అదే 8.5 ఇంచెస్ మనకి చంక లూజ్ కూడా సరిపోవాలి. సో నాకైతే సరిపోయింది. మీకు సరిపోకపోతే ఇన్ కేస్ సరిపోకపోతే మనం ఆ మార్క్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం 6 ఇంచెస్ దగ్గర పెట్టిన మార్క్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం కరెక్ట్గా పెట్టుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి నడుము దగ్గర నుంచి జాయింట్ కలిపే దగ్గర చివర ఒక 1/2 ఇంచ్ క్రాస్గా పైకి కట్ చేసుకోవాలి. సో మనం ఒక మార్క్ వేసుకుని పైకి కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ డాట్స్ కోసం మనం టేప్ని ఇట్లా పెట్టేసి మనకి చెస్ట్ లూజ్ దగ్గర నుండి ఎంత పెట్టుకున్నాం అక్కడ నుంచి ఒక 1/2 దగ్గర ఒక మార్క్ వేస్తాం. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఒక 4 ఇంచెస్ పైకి మార్క్ చేసుకుంటాం. సో మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కాబట్టి ఆ 1 ఇంచ్ని అటొక 1/2 ఇటొక 1/2 మనం పెట్టుకుంటాం. సో ఇలా పెట్టుకున్న తర్వాత ఆ 2 లైన్స్ని కలుపుకుంటూ ఒక లైన్ వేసుకుంటాం. సో ఇప్పుడు మనం ఇట్లా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆ 2 లైన్స్ మార్క్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కటింగ్ చేసుకుందాం. సో ఇప్పుడు నేను ఎట్లా మార్క్ చేశానో అట్లానే కట్ చేస్తున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది వచ్చేసి బ్యాక్ జిప్పు పెడుతున్నాను నేను. సో ఇది వచ్చి ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే. సో నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ ఎట్లా కట్ చేయాలో చూద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.